మాత్రమే వారు ప్రకటించినట్లుగా, మరి ఇది ఎవరిని కూడా బలవంత పెట్టేటువంటిది కాదు అని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించినట్లుగా, ఇది మతం కాదు, ఇది మార్గమని మరి మన సోదరులు గ్రహించినట్లుగా మనం భారం కలిగి ప్రార్థించవలసిన వారమైన. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మా దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తున్నారు అని బాధపడుతున్నారండి. వాస్తవానికి ఎవరు కూడా దేశాన్ని క్రైస్తవంగా మార్చలేరు. అర్థమవుతుందండి? ప్రతి మనిషి కూడా క్రీస్తు యొక్క తత్వాన్ని, క్రీస్తు యొక్క మనస్సును ధరించుకోవాలి, కానీ కులాన్ని మతాన్ని ఏమాత్రం కూడా కాదు. అర్థమవుతుందండి? కులం మనం దేనికి ఉపయోగపడదు, మతం దేనికి ఉపయోగపడదు. అర్థమవుతుందా? కులం మతం అనేటువంటిది మనలో మనం పెట్టుకున్నదే, కానీ మరి మనుషుల మధ్య ఏ కులం ఉంది? రక్తానికి ఏ కులం ఉంది చెప్పండి? మన కంటికి ఏ కులం ఉంది? పంటికి ఏ కులం ఉంది? అవునా? మన నోట్లో పళ్ళేని ఉంటాయమ్మా చెప్పండి. మీకు ఎన్ని పళ్ళు ఉన్నా కూడా తెలీదా? సరే, వయసు పెరిగిపోయిన తర్వాత రాలిపోతే ఓడిపోతారు, అది వేరే విషయం. ఎన్ని పళ్ళు ఉంటాయి? ఏనాడేగానే నా పళ్ళు కులాలతో కొట్టుకున్నాయా చెప్పండి? నాలుక నాది పలానా కులం అందా? లేదు కదా. మన కన్ను, మన చెవి, మన గుండె, మన శరీరంలో ఏ అవయవానికి కూడా కులం లేదు కదా. దేనికైనా ఉందా? నీ రక్తం